నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా 8 పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించిన నేత అర్హులకు దళిత బంధు పథకం అమలు చేయాలి లేకుంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామన్న కాంగ్రెస్ నేతలు గురుకులం పార్ట్ టైం లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ట్రైటా రాష్ట్ర అధ్యక్షుడు రిషికేష్ కుమార్ భరోసా అప్పుడే పుట్టిన శిశువు నీటి బకెట్లో పడి మృతి కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూసి కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు చాలా బాధతో కాంగ్రెస్ను వీడుతున్నానని పార్టీలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు 8 పేజీల రాజీనామా లేఖ ఆయన రాసి సోనియాకు పంపించారు తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పార్టీ విఫలమైంది ఇవాల్టి నుండి కాంగ్రెస్ హోంగార్డుగా ఉండడం లేదు బాధతో పార్టీ అనుబంధం తెంచుకుంటున్నారని మర్రి ఆ లేఖలో పేర్కొన్నారు హుజూరాబాద్ ఏ విధంగా కాంగ్రెస్ అభ్యర్థి 3000 ఓట్లు తెచ్చుకొని డిపాజిట్ పోయి కేవలం 3000 అంతకుముందు 63,000 వస్తే దాని నుంచి 3,000 లేకపోతే ఎవరికి చీమ పుట్టినట్టు లేదు రివ్యూ లేదు మేము చెప్పాం నేను రాశాను చాలా మంది డిమాండ్ చేశారు ఏదో కమిటీ అంటారు ఏదో అంటారు ఎక్కడ చర్చ జరగలేదు దాని గురించి ఆలోచన లేదు అది కూడా పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆనాటి నుంచి కూడా చాలా మంది చెప్తున్నారు నేను కూడా నమ్మాను అన్నమాట ఈ నవంబర్కి వచ్చేసరికి మన అన్నారు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మునుగోడు ఫలితాలు నాకు చాలా సంతృప్తిని కలిగించాయి నిజమే కదా హుజూరాబాద్ లో డిపాజిట్ పోతే కేవలం 3,000 వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారి డిపాజిట్ పోతే 24,000 వచ్చినాయి సంతృప్తి చెందక ఏమవుతారు పాపం అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రవంతి ఆ కళ్ళను నీళ్ళు తెచ్చుకుంది నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నాకు 28,000 వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే కేవలం 24,000కు నేను పడిపోయానంటే ఏమనుకోవాలి దీన్ని చూసి ప్రతి నియోజకవర్గంలో అర్హులకు దళిత బంధు పథకం అమలు చేయకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు కూకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్లో మేడ్చల్ జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ పత్తి కుమార్ టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో దళిత వాడలలో దళిత కాంగ్రెస్ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో పార్టీలకు అతీతంగా ప్రతి దళితుడికి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల వేళ పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల్ని మోసం చేశారని విమర్శించారు అర్హులైన దళిత బంధు లబ్ధిదారులకు పథకం అమలు కాకపోతే కాంగ్రెస్ నేతలకు దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారికి ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పథకం అమలయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఏ పథకం వచ్చి అందరి ఇళ్ళకి ఇచ్చింది అట్లానే మనం కూడా ఏమో దళిత బంధు కూడా అందరికీ ఇవ్వమంటాం మీ అందరికీ ఇవ్వమంటున్నాం మీకు ఎవరెవరు అర్హులు ఉన్నారో కష్టంలో ఉన్నోళ్ళు పేదోళ్ళు ఎవరున్నారో ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు మీకు ఇవ్వమంటాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పథకం వచ్చినా రాజకీయాలకు అతీతంగా అందరికి ఇచ్చాం అందరి ఇళ్ళకి ఇప్పుడు మనం కూడా ఏం డిమాండ్ చేస్తామంటే లేని పేదలకి అర్హులైన దళితులందరికీ 10 లక్షలు ఇవ్వమంటాం 10 లక్షల రూపాయలు మన పైసలమ్మా మన పైసలు మనకి ఏమంటున్నాం కష్టంలో ఉన్న వాళ్ళకి రేకులు ఉన్న వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళకి ఏమంటున్నాం ఆ డిమాండ్ చేస్తూ దళిత నాయకులు అందరూ కూడా కలిపి ఇంటింటికి తిరిగి నిజం ఎంత ఉందని తెలుసుకొని మేము దాన్ని రేవంత్ రెడ్డి తీసుకెళ్దామని చెప్పాము ఓకే అమ్మా అందరూ ఈరోజు దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు పత్తి కుమార్ గారి ఆధ్వర్యంలో కూకుట్పల్లి నియోజకవర్గం బాలనగర్లో దళిత వాడలో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దళితుల స్థితిగతుల మీద
దళిత వాళ్ళలో ప్రతి దళితుల కుటుంబాల ఇంటికి వెళ్ళి దళితులకి దళిత బంధు వచ్చిందా, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, దళిత బంధు ఉపయోగపడే విధంగా ఇస్తున్నారా, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి మాత్రం ఇస్తున్నారా అన్న దాని మీద దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు దళిత బంధు మీద చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ ప్రతి ఇంటింటికి దళిత మా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్స్ గురించి కూడా వాళ్ళు చేసిన వారి గురించి చెప్పుకుంటూ ఇంతవరకు రాని ఉద్యోగాలు, 3 ఎకరాల భూమి ఏమైంది, ఎల్కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, ఉచిత విద్య ఏమైంది, అదేవిధంగా దళిత ముఖ్యమంత్రిని మోసం చేసావు ఆల్రెడీ, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ దళిత బంధు పెట్టావు. మేము కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, దళిత బంధు కూడా అర్హులైన నిరుపేదలందరికీ దళిత బంధు చెందాలి. అదేవిధంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా చేయాలి. ఇది ప్రభుత్వ పథకం. ఈ ప్రభుత్వ పథకంలో అందరూ లబ్ధిదారులే కాబట్టి నిరుపేద కుటుంబాలకు దళిత బంధు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా దళిత బంధు రాని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దళిత బంధు అప్లికేషన్ ఇస్తే మేము మా పార్లమెంట్ సభ్యులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలెక్టర్ గారికి కూడా ఆ లిస్ట్ పంపిస్తామని తెలియజేస్తూ ప్రతి ఇంటికి కూడా దళిత ఇళ్ళందరికీ దళిత వాడ మొత్తం తిరుగుదామని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఈరోజు దళిత బస్తీలో నిద్ర గురుకులం పార్ట్ టైం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ట్రైటా రాష్ట్ర అధ్యక్షుడు రిషికేష్ కుమార్ భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో పనిచేసిన పార్ట్ టైం టీచర్స్, లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ట్రైటా రాష్ట్ర అధ్యక్షుడు పి రిషికేష్ కుమార్ తెలిపారు. భద్రాచలంలో జరిగిన గిరిజన గురుకులం పార్ట్ టైం టీచర్స్, లెక్చరర్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దాదాపు 20 ఏళ్ల నుంచి పనిచేసిన గురుకులం పార్ట్ టైం టీచర్స్, లెక్చరర్లను గుర్తించి వారికి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు. తమ యూనియన్ తరపున వారికి సంపూర్ణ మద్దతు తెలిపి వారికి అండగా ఉంటామని తెలిపారు. తల్లి పొత్తిళ్లలో లాలిపాటలు వినాల్సిన అప్పుడే పుట్టిన ఒక శిశువు నీటి బకెట్లో మృతదేహమై పడి ఉంది. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచలలో వెలుగు చూసింది. పట్టణంలో ఓ యువతి తల్లి అయింది. నిన్న సాయంత్రం ఆమె ఉండే ప్రాంతంలో మురికి కాలువలో రక్తం ప్రవహిస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా ఏమీ కనిపించలేదు. యువతికి తల్లిదండ్రులు లేక అమ్మమ్మ వద్దే ఉంటుంది. ఆ రక్తం ఎక్కడి నుండి వస్తుందా అంటూ ఆరా తీస్తూ నీటి బకెట్లో చూడగా అందులో ఆడ శిశువు మృతి చెంది ఉంది. అమ్మమ్మతో కలిసి ఆ యువతి శిశువుని చంపి ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తల్లిని, మృత శిశువును ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ ఢీకొని చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి తండాకు చెందిన చిన్నారిని పొలం దగ్గర పడుకుని ఉండగా అదే తండాకు చెందిన వ్యక్తి అతి వేగంగా ట్రాక్టర్తో వచ్చి చిన్నారిని ఢీకొట్టాడు. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో నెల రోజులుగా యువతి వెంట పడుతూ ప్రేమిస్తున్నానని చెప్పిన ఒక యువకుడికి యువతి దేహశుద్ధి చేసింది. ప్రేమిస్తున్నానని శంకర్ అనే ఆకతాయి ఆ యువతి ఫోన్ నెంబర్ అడుగుతూ వెంటపడడంతో చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసింది. స్థానికులు ఆకతాయిని పోలీసులకు అప్పగించారు. కాకినాడలో ఓ వన సమరాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జబర్దస్త్ టీం కాకినాడ సురుచి హోమ్ బైట్ను సందర్శించింది. ఈ సందర్భంగా వారు అక్కడికక్కడే సురుచిపై ఓ స్కిట్ను రూపొందించి నటించి బహుమతిగా పొందారు. ఈ స్కిట్ను శాంతికుమార్ రూపొందించి డైరెక్ట్ చేయగా శాంతికుమార్, శాంతి స్వరూప్ ఇద్దరు మోహన్లు, కొరియోగ్రాఫర్ రాము ఈ స్కిట్లో ఉన్నారు. అంటే ఏదో శుభకార్యం అంటే దేవుడు పూజ లేకపోతే మీ ఇంట్లో ఎన్ని అకేషన్ అవునయ్యా ఏంటి ఇప్పుడు అయ్యో ఎలాంటి అకేషన్ లేదని మీరు అందరూ మర్చిపోకుండా స్వీట్స్ అవి కావాలంటే డెఫినెట్గా తీసుకోవాల్సింది ఒక షాప్ ఉంది. ఏంటది? సురుచి కాకినాడ. హలో ఆల్రెడీ మేము అక్కడ షాపింగ్ చేసే వస్తున్నాం. ఎంత షాపింగ్ చేసి సురుచి గురించి స్పెషల్గా చెప్పడం ఉంది. సురుచి ఫుడ్స్ అందరూ వెళ్ళి తెలియని వాళ్ళు చెప్తాం పదండి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని సంకల్ప వొకేషనల్ కాలేజ్లో విద్యార్థులకు ఉద్యోగ మేళా నిర్వహించారు. అనంతరం బీజేపీ పార్టీ సీనియర్ యువ నాయకులు పూదారి నిశాంత్ కార్తికేయ మాట్లాడుతూ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులు, టాటా, అమెజాన్, బజాజ్, బీపీఓ, లావా వంటి కంపెనీలో విద్యార్థులకు ఆయా అధికారుల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించారన్నారు. ఉద్యోగ మేళలో 1000 నుండి 1100 మందికి పైగా యువతీ యువకులకు మేలు జరుగుతుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మౌనిక ఎవరండి? సుధాకర్ నా ఫోటో కొట్టు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా స్థాయి అధికారి గల్లా పట్టుకున్నారు. గద్వాలలో మరోసారి అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు బగ్గుమంది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్ సరితగా మారింది.
ఎమ్మెల్యే రాకముందే గురుకుల పాఠశాలను జెడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. తాను రాకముందే కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న ఓ అధికారి గల్లా పట్టుకుని సీరియస్ అయిన ఎమ్మెల్యే వ్యవహారంతో అక్కడున్న అధికారులు షాక్ కు గురయ్యారు. ఇప్పుడు నన్ను లేదని మీరు ఎట్లా ప్రోగ్రామ్ చేస్తారు? నేను ఒకవేళ నాకు సంబంధం లేదని నేను కూడా అడగను. నేను చైర్మన్, నేను ఒకవేళ లేట్ చేసిందంటే కూడా నా తప్పు. నేను 10:30కే నేను ఫోన్ చేస్తున్నా, 10 సార్లు ఫోన్ చేసిన మీకు. అర్ధగంటకు రండి, అర్ధగంట మీరే నన్ను నేను 10:30 లంచ్ కడి కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యాన్ని చిత్తూరు జిల్లా గంగవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సుధాకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం నుండి కొరియర్ వాహనం ద్వారా తరలిసిన సుమారు 10 లక్షల విలువ చేసే 10,000 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. దాంతోపాటు 3 వాహనాలను సీజ్ చేసి 7 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. పట్టుబడ్డ మద్యం విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని, పట్టుబడ్డ వాహనాల విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో రాప్తాడ్ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు శ్రీమతి చింతాల సంకమ్మ గారు జాండపట్టి నుంచి రాప్తాడ్ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పాదయాత్రకు పోలీసులు అడ్డుకుంటారని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు వస్తూ ఉన్నాయి. మేమే అనుమతి ఇచ్చాం పాదయాత్రకు మేము అనుమతి ఇచ్చి మళ్ళీ మేము అడ్డుకోవడం అనేది ఏముండదు. ఏ రైతును కానీ ఏ టీడీపీ యాక్టివిస్ట్ని కానీ పోలీసులు ఎవరు అడ్డుకోవడం లేదు. పాదయాత్ర జాండ్లపట్టి నుంచి సాఫీగా సాగుతూ ఉంది. ఇటువంటివి అపోహలు సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని చెప్పేసి నేను మీడియా తరఫున, ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కోరుకుంటున్నాను. వాళ్ళ పాదయాత్రకు పోలీసు ఎటువంటి ఆటంకము కలిగించడం లేదు. దయచేసి ఎటువంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. మేమే పర్మిషన్ ఇచ్చాము. సాఫీగా సాగేందుకు మేమే అన్ని విధాల చర్యలు కూడా తీసుకున్నాం పక్కన నుంచి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా. 8 పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించిన నేత. అర్హులకు దళిత బంధు పథకం అమలు చేయాలి, లేకుంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామన్న కాంగ్రెస్ నేతలు. గురుకులం పార్ట్ టైం లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ట్రైటా రాష్ట్ర అధ్యక్షుడు రిషికేష్ కుమార్ భరోసా. అప్పుడే పుట్టిన శిశువు నీటి బకెట్లో పడి మృతి. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధేతం. నమస్కారం.